ఓం నమ శివాయ. సనాతన ధర్మ ప్రేమికులకు మరియు సనాతన లోకం ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యంత మహిమాన్వితమైన మరియు ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వీరంపాలెం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం పంచాయతన శివాలయానికి వచ్చాం. వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన సనాతన లోకం ఛానల్ ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం కేవలం క్షేత్ర దర్శనం మాత్రమే కాదు. మన ఛానల్ మానిటైజ్ అయ్యి ఆదాయం రావడం ప్రారంభమైన తర్వాత ఆ ఆదాయంలో కొంత భాగాన్ని నిధులు లేక ధూప దీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న గ్రామీణ ఆలయాల అభివృద్ధికి పునర్నిర్మాణానికి విరాళంగా అందించాలని సంకల్పించాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ ఒక పవిత్రమైన పుణ్యకార్యానికి సాయపడుతుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావడానికి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్న ఈ వీరంపాలెం ఆలయానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక దేవాలయం పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఈ పంచాయతన క్షేత్రాన్ని భక్తుల సహకారంతో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహంతో కేవలం 99 రోజుల వ్యవధిలోనే నిర్మించారు. కేవలం 99 రోజుల్లో నిర్మించినప్పటికీ ఇక్కడి శిల్పకళ కానీ, ఆలయ నిర్మాణం కానీ, వాస్తు నియమాలు కానీ ఎక్కడా తగ్గకుండా అత్యంత శాస్త్రోక్తంగా నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఎటువంటి మానసిక ఒత్తిడి అయినా మాయమై ఒక దివ్యమైన ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం సామాన్యమైనది కాదు. ఈ పవిత్ర బాణాలింగాన్ని ప్రత్యేకంగా నర్మదా నది నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. స్కాంద పురాణం ప్రకారం నర్మదా నదిలో లభించే ప్రతి రాయి శివస్వరూపంతో సమానం. అలాంటి పవిత్ర నర్మదా లింగానికి ఇక్కడ నిత్యం అభిషేకాలు జరుగుతాయి. ఈ శివలింగాన్ని దర్శించుకొని అభిషేకం చేయిస్తే జాతక దోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని, మానసిక అశాంతితో బాధపడేవారికి తక్షణ నివారణ లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి సమయంలో ఇక్కడ వేలాది మంది భక్తుల ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
ఈ క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రం అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాలలో పంచాయతన పూజకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, గణపతి, సూర్యభగవానుడు మరియు పార్వతీదేవి కొలువై ఉంటే దానిని పంచాయతన క్షేత్రం అంటారు. ఇక్కడ ఈ 5 దేవతల దివ్య దర్శనం మనకు ఒకే చోట లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కొలువై ఉన్న మరొక మహిమాన్విత శక్తి శ్రీ మేధా సరస్వతీదేవి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని బాసర క్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్లోని ఈ వీరంపాలెం సరస్వతి ఆలయాన్ని 2వ బాసరగా భక్తులు భావిస్తారు. చదువులో వెనకబడి ఉన్న పిల్లలకు జ్ఞానాభివృద్ధికి, వాక్శుద్ధి కోసం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. ప్రతి సంవత్సరం వసంత పంచమి పర్వదినాన ఇక్కడ వేలాది మంది పిల్లలకు ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కేవలం పూజలు మాత్రమే కాదు, నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ నిరంతరం కొనసాగుతుంది. పౌర్ణమి, అమావాస్య మరియు దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ యాగశాలలో ప్రత్యేకంగా చండీ హోమం, రుద్రహోమాలు మరియు లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతాయి.
పచ్చటి పంట పొలాలు, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం మధ్య ఉన్న ఈ క్షేత్రం కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రశాంతంగా గడపడానికి ఎంతో అనువైన ప్రదేశం. ఈ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో ఉన్నది. తాడేపల్లిగూడెం బస్టాండ్ నుండి అనంతపల్లి వెళ్ళే మార్గంలో కడియ వద్ద దిగి నీలాద్రిపురం మీదుగా వీరంపాలెం చేరుకోవచ్చు. తాడేపల్లిగూడెం నుండి ఆటోలు మరియు ప్రైవేటు వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. చూశారుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరంపాలెం పంచాయతన క్షేత్ర మహిమలు మరియు విశేషాలు. మన సనాతన ధర్మాన్ని, మన ప్రాచీన ఆలయాల గొప్పదనాన్ని భావితరాలకు అందించడమే మన సనాతన లోకం లక్ష్యం. మేము త్వరలో చేయబోయే చిన్న చిన్న గ్రామీణ ఆలయాల అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలంటే ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మీ ఊరిలో ఉన్న ప్రాచీన ఆలయాల వివరాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తదుపరి వీడియోలలో వాటిని కవర్ చేయటానికి ప్రయత్నిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. హర హర మహాదేవ్. జై శ్రీమన్నారాయణ.